హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. కమిటీ కుర్రాళ్ళు సినిమాని మీలో ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి కమిటీ కుర్రాళ్ళు సినిమా చూసేయండి. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ముఖ్యంగా 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ సినిమా అనేది మాత్రం చూడండి. ఎందుకంటే మీరు ఈ సినిమా కానీ చూడకపోతే చాలా 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 మిస్ అయిపోతారు అనమాట. అందుకే ఎక్స్పెషల్లీ 90 కిడ్స్ ఖచ్చితంగా చూడండి. సో ఎందుకు ఈ సినిమాలో అంత ఇంప్రెస్ చేసే విషయాలు ఏమున్నాయంటే చాలా ఉన్నాయి, మీకు కొన్ని చెప్తాను నేను. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ వచ్చి ఒక కథ అంత బాగుందంటే అసలు ఈ సినిమాలో కథే లేదనమాట. చాలా రేర్గా ఒక ఊర్లో ఉన్న ఒక ఫ్రెండ్స్ మధ్య జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ని, కొన్ని మంచి మంచి సందర్భాలని ఒక సినిమాగా చూపించాడు. ఏంటంటే ఆ ఫ్రెండ్స్ మధ్య జరిగిన గొడవలు, మధురమైన జ్ఞాపకాలు, వాళ్ళు ఆడుకున్న ఆటలు, వాళ్ళ మధ్య జరిగిన గొడవలు, పెద్ద పెద్ద ఇష్యూస్ ఎలా అయ్యాయి, ఇటువంటి వాళ్ళ మధ్య జరిగిన కొన్ని సందర్భాల్ని ఒక సినిమాగా తీశారనమాట. చాలా రేర్గా అప్పట్లో పూరి జగన్నాథ్, అమ్మ నాన్న తమిళమ్మాయి, తర్వాత హ్యాపీ డేస్ శేఖర్ కమ్ముల గారిది, తర్వాత ఈ కమిటీ కుర్రాళ్ళు, ఇలా స్టోరీస్ లేకుండా ఓన్లీ సందర్భాల్ని మాత్రమే చూపించి ఈ సినిమా మనల్ని చాలా ఆనందపరుస్తుంది. సో కథ అనేది చాలా బాగుంటుంది. అంటే ఈ కథ లేకుండా మనకు ఆ సందర్భాల్ని మనం బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ సాంగ్స్. ఎక్స్పెషల్లీ సాంగ్స్ పిక్చరైజేషను చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్స్పెషల్గా ఒక సాంగ్ ఉంది, ఆ రోజులు మళ్ళీ రావు అని చెప్పేసి. మీరు 90s కిడ్స్ కానీ ఇప్పుడున్న కిడ్స్ కానీ ఖచ్చితంగా ఆ రోజుల్లో మీరు ఆడుకున్న ఆటలు, బొంగరాల ఆటలు, బిల్లంగోడు, తర్వాత టైర్లతో ఆటలు, మళ్ళీ ఆ క్రౌన్స్ని వీల్స్ చేసి తిప్పడం, సైకిల్స్ తీసుకొని రెంట్కి మనం తొక్కడం, ఇలాంటి ఎన్నో ఎన్నో, ఒకటి కాదు. అప్పట్లో సినిమాలు, అప్పట్లో ఉన్న టేప్ రికార్డర్స్, ఇలాంటివన్నీ ఒక నాస్టాలజీ ఫీలింగ్ అనేది మాత్రం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎక్స్పెషల్లీ 90s కిడ్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయి పాస్ట్లో అవన్నీ కూడా గుర్తు చేసుకునే మాత్రం డ్యామ్ షూర్గా చేసుకుంటారు. ఇప్పుడున్న కిడ్స్ అంటే ఏం కోల్పోతున్నారు, ఏం మిస్ అయ్యారు, ఓహో వీళ్ళు ఇలా ఆడుకునే వాళ్ళ ఆ టైంలో ఉన్న వాళ్ళు అని చెప్పేసి ఎక్స్పెషల్గా ఈ సాంగ్లో మొత్తం ఆ ఫీల్ అనేది, ఆ నాస్టాలజీ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇంకో సాంగ్ ఉంటుంది క్లైమాక్స్లో, బకరా సాంగ్ అని చెప్పేసి. ఆ బకరా సాంగ్ పిక్చరైజేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ సాంగ్స్ అనేటివి కూడా చాలా అద్భుతంగా మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి మూవీలో. ఏముంది? సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఫైట్ ఉంటుంది. ఒక జాతర సీక్వెన్స్లో ఒక ఫైట్ ఉంటుంది ఇంటర్వెల్ బ్లాక్లో. ఆ ఫైట్ సీక్వెన్స్, ఆ జాతర రెండు మిక్స్ చేసి ఎంత నీట్గా, ఎంత రియాలిటీగా ఉంటుందంటే ఫైట్. మామూలుగా హీరో కొడితే ఒక 100 మంది ఎగిరిపోవడం, ఇలాంటి ఫైట్స్ చూస్తాం కదా, కానీ ఈ ఫైట్ మాత్రం వెరీ న్యాచురల్గా ఉంటుంది. నాకు ఈ తమిళ్ నేటివిటీ, మలయాళం మూవీస్లో చూసిన ఆ ఫీలింగ్ అనేది వచ్చింది నాకు. అంత న్యాచురల్గా పిక్చరైజేషన్ చేశారు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫైట్. ఆ ఫైట్కి మాత్రం డెఫినెట్గా ఆ సినిమాకే హైలైట్ అది. ఆ ఫైట్ సీక్వెన్స్ దాదాపు ఒక 20 మినిట్స్ వరకు ఉంటుంది ఆ ఫైట్ సీక్వెన్స్. సినిమాకే అది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫైట్ సీక్వెన్స్. ముఖ్యంగా ఫోర్త్ పాయింట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇప్పుడు ఒక చిన్న పిల్లలు మిడిల్ ఏజ్ నుంచి తర్వాత వాళ్ళు అడల్ట్గా అంటే పెద్దగా అయిన తర్వాత వేరే వాళ్ళని పెట్టి తీయడం, లేదంటే వీళ్ళకు మేకప్స్ డిఫరెంట్గా చేయడం, ఇలా ఉంటాయి కదా. కానీ వీళ్ళు మిడిల్ ఏజ్ నుంచి ఒక అడల్ట్ ఏజ్కి రావడం, ఆ ట్రాన్స్ఫర్మేషను, వాళ్ళకు గెటప్లు, నిజంగా చాలా డెడికేషన్తో యాక్టర్సు, డైరెక్టర్సు పని చేస్తేనే ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ చూడగలం. చాలా అద్భుతంగా అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది, అరే వీళ్ళ చిన్నప్పుడు స్టోరీ తీసి తర్వాత వీళ్ళనే పెద్ద అయ్యాలకు పెట్టారా అని మనల్ని మనం నమ్మలేము. అంత చాలా డెడికేటెడ్గా బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది వాళ్ళు చేసుకున్నారు.
అంటే అప్పుడు చిన్నగా అనిపించి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ హెయిర్ స్టైల్స్ కానీ వాళ్ళ బాడీ పికప్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది అనమాట. సో ఇలా కమిటీ కుర్రాల సినిమా ప్రతిదీ కూడా మనల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది. ఐఎమ్ షూర్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 90s కిడ్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఈ సినిమాని మాత్రం మిస్ అవ్వకండి, తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి. తర్వాత ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు సినిమాని చూసి ఎంతమంది నాస్టాలజీ ఫీల్ అయ్యారు అది కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.